హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్లోని ముఖ్యాంశాలు ఏంటి, మీరు అప్లై చేసే ముందు ఖచ్చితంగా నోటిఫికేషన్లో ఇచ్చిన సమాచారాన్ని అయితే చూడండి. సో మనం అప్లై చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్ చేయకుండా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇంకా అప్లికేషన్ వివరాల్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన సమాచారం, అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కువ మంది చేరడానికి వీడియోని లైక్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మీకు ఫీజు అనేది 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క పేపర్కి మీరు 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేపర్ 1A అలాగే పేపర్ 1Bకి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు టోటల్గా 1500 రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో మీరు 2 పేపర్లు అప్లై చేసినా కానీ మీకు ఎగ్జామ్స్ అనేది వేర్వేరు డేట్స్లోనే వస్తాయి. దాని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మనం మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ప్రకారం ఈ ఎగ్జామ్స్ అనేది మనకి ఆన్లైన్లో జరుగుతాయి. అలాగే అప్లై చేసుకునేటప్పుడు 2 జిల్లాలకు మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఇవ్వలేదు. సో టోటల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. కాకపోతే మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ లేనందున ఆ జిల్లాకు సంబంధించిన వారు ఇతర జిల్లాల్లో అప్లై చేసుకోవచ్చు అని మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే మీరు టెట్లో కనుక క్వాలిఫై అవ్వాలనుకుంటే టెట్ అనేది మనకి ఏ పేపర్ అయినా కానీ 150 మార్కులకు ఉంటుంది. అలాగే మీరు టెట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్కి 60%, బీసీ క్యాండిడేట్స్కి 50%, అలాగే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి, దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 40% మార్క్స్ వస్తే మీరు టెట్లో క్వాలిఫై అయినట్లు. అంటే ఓసీ వాళ్ళకి 90 మార్కులు, బీసీ వాళ్ళకి 75 మార్కులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్కులు వచ్చినట్లయితేనే మీరు టెట్లో క్వాలిఫై అయినట్లు. అలాగే ఎవరైతే టెట్ ఇంతకుముందు రాసి పాస్ అయ్యారో వాళ్ళకి దీంట్లో కన్నా ఎక్కువ మార్కులు అందులో వస్తే ఆ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేసినా సరిపోతుంది. దీనికి సంబంధించిన మనకి వ్యాలిడిటీ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ టెట్కి సంబంధించి మీరు డిఎస్సి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇంకా మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే మనకి ఒక్కొక్క పేపర్కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు మనకి ఎగ్జామినేషన్స్ అనేది 2 సెషన్లో జరుగుతుంది. ఒకటి మార్నింగ్ సెషన్ 9:30 టు ఆఫ్టర్నూన్ 12, అలాగే ఆఫ్టర్నూన్ 2:30 టు ఈవినింగ్ 5 PM వరకు మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో చాలా జాగ్రత్తగా అయితే గమనించండి. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పేపర్ 1Aకి సంబంధించి ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఆఫ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో ఎవరైతే టీటీసీ లేదా డిఈడి చేసుంటారో వాళ్ళు వచ్చేసరికి మినిమం 50% మార్క్స్తో పాస్ అయినట్లయితేనే మీరు టెట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ ఆఫ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలాగే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ 50% మార్క్స్ ఆఫ్ 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలాగే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. అంటే ఇది పేపర్ 1Bకి అనమాట. పేపర్ 1Bకి కూడా అప్లై చేసుకోవచ్చు వీళ్ళు. సో స్పెషల్ ఎడ్యుకేషన్ అనమాట. వీళ్ళు పేపర్ 1Aకి కూడా అప్లై చేసుకోవడానికి అర్హులే. అలాగే గ్రాడ్యుయేషన్ అండ్ 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అలాగే గ్రాడ్యుయేషన్ విత్ 50% మార్క్స్ ఆఫ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఏ మినిమం 55% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ టు గ్రేడ్ అండ్
3 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఆర్ ఎంఎడ్. సో వీళ్ళు కూడా పేపర్ 1Aకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా మనం పేపర్ 1Bకి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ 2 ఇయర్ డిప్లొమా ఇన్ డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్. అలాగే పేపర్ 1B వచ్చేసరికి మనకి స్పెషల్ స్కూల్స్కి సంబంధించిందనమాట. సో ఎవరైనా కానీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎటువంటి కోర్స్ చేసినా కానీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీరు పేపర్ 1Bకి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు చేసిన క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేశారో లేదో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే పేపర్ 2Aకి సంబంధించి ఎవరైతే అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ బిఎడ్, అలాగే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 45% మార్క్స్ అండ్ 1 ఇయర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద NCDE రికగ్నైజ్డ్, అలాగే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 4 ఇయర్స్ ఆఫ్ బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. సో వీళ్ళు పేపర్ 2A కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ టీచర్స్ సంబంధించి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే మీరు టెట్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. సో నోటిఫికేషన్ అనేది చెక్ చేయకుండా మాత్రం ఎవరు అప్లై అయితే చేయొద్దు. సో ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏంటి అనేది నేను కంప్లీట్గా దానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మనం పేమెంట్ చేసేటప్పుడు ఏ విధంగా పేపర్ అనేది సెలెక్ట్ చేయాలో ఇప్పుడు చూసినట్లయితే సో మీరు పేమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూస్ పేపర్ అంటే మీరు అప్లికేషన్ అనేది 2 లేదా 3 సార్లు పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, ఒకేసారి పెట్టుకోవాలి. మీరు పేమెంట్ చేసేటప్పుడే మీరు ఏ పేపర్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పేపర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసరికి డిఎడ్ చేశారు, అలాగే స్పెషల్ డిఎడ్ కూడా చేశారు అనుకోండి. సో మీరు 2 పేపర్లకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఇక్కడ చూస్ పేపర్లో పేపర్ 1A అలాగే పేపర్ 1B ఈ 2 సెలెక్ట్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు వన్సే పేమెంట్ చేసినట్లయితే మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవడానికైతే వీలు పడదు. కాబట్టి సో మీరు మొదటిసారే పేమెంట్ చేసేటప్పుడే మీరు ఏ పేపర్లకైతే రాయాలి అనుకుంటున్నారో ఆ పేపర్లు అనేది సెలెక్ట్ చేయండి. సో మనకి టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అయితే ఇవి. సో ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, అలాగే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే టెట్ డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని వీడియో సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.